ఓం సాయిరామ్. జై శ్రీరామ్, జై వీరాంజనేయ. సాయి బంధువులకు, ఆత్మస్వరూపులకు, ప్రేమ స్వరూపులకు అందరికీ నమస్కారం. ఇందాకే మన సాయిబాబా గారిని అత్యంత వ్యతిరేక భావంతో ప్రేమిస్తున్నటువంటి వారిలో ప్రథమగణ్యులైనటువంటి శ్రీ లలిత్ కుమార్ గారి వీడియో చూశాను. వారు అందులో షిరిడి సాయిబాబా గారి మహాత్మ్యం, ఆ సినిమాలో ఒక పఠాన్ బాబా గారిని సంహరించాలని కానీ లేదా కొట్టాలని కానీ ప్రయత్నించినప్పుడు బాబాగారు అతన్ని నిరోధించటం, అంతకుముందు మసీదులో మహల్సాపతి మొదలైన వారు బాబాని హిందూ సంప్రదాయాల్లో పూజిస్తూ ఉంటే ఆ పఠాన్ గారి కోపం వచ్చి మహల్సాపతి మీద, హిందూ సోదరుల మీద కోపంగా అరవడం, ఆ సందర్భంలో బాబాగారు ముస్లిం సంప్రదాయాలకు విరుద్ధంగా నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అన్నప్పుడు ముస్లిం సంప్రదాయమే ఇతరులని హింసించడం, బాధ పెట్టడం అన్నట్టుగా మాట్లాడుతూ బాబాగారు దానికి విరుద్ధంగా చెప్పడం విచిత్రంగా ఉంది అంటూ వ్యాఖ్యానిస్తూ దానిని సచ్చరిత్రలో ఉన్న రోహిల్లా కథకు అన్వయిస్తూ ఎవరైతే హిందువుల మీద ఆగ్రహించాడో, బాబాగారిని మీద కూడా దాడి చేయాలని చూశాడో ఆ ముస్లిం పఠాన్ సచ్చరిత్రలో చెప్పబడిన రోహిల్లా అయినప్పుడు ఆ రోహిల్లా కథను ఉన్నట్టుగా కాకుండా ఇలా చిత్రీకరించడం తప్పు కదా. సాయి బంధువులందరూ కూడా సాయి భక్తులు ఏం చేస్తున్నారు, మీరు ప్రశ్నించక్కర్లేదా అని అంటూ వారి భాషలో సాయి భక్తులందరినీ కూడా చెప్పండిరా అని రా అనే సంబోధనతో వారి యొక్క సంస్కారాన్ని చాటుకున్నారు. సరే, అది మనందరికీ తెలిసిందే, వారి యొక్క నైజం పద్ధతి. అయితే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతం ఏంటంటే బాబాగారి దగ్గరికి హిందువులు వచ్చినట్లుగానే కొంతమంది అప్పుడప్పుడు ముస్లిం సోదరులు కూడా వచ్చేవాళ్ళు. ఎక్కువ మంది ముస్లింలు పరివేష్టితమై ఉండేవారు. ఎక్కువ మంది 90%, 99%. అప్పుడప్పుడు ఒకరు ఇద్దరు ముస్లిం సోదరులు కూడా వచ్చేవాళ్ళు. అయితే లలిత్ కుమార్ గారికి తెలిసింది ఒక రోహిల్లా పేరు మాత్రమే. ఎందుకంటే రోహిల్లా గారు ఆయన్ని బాగా ఎక్కువగా ఆకర్షించారు. ఆ సంఘటన, ఆ సందర్భం, దాన్ని చాలా చక్కగా వ్యంగ్యంగా, ద్వంద్వార్థ సహితంగా వ్యాఖ్యానించడానికి వారికి అవకాశం దొరికింది పాపం. అందుకని బాబాగారి దగ్గరికి ఎవరైనా ముస్లిం వస్తే అతను రోహిల్లానే అయి ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు ఆయన. కానీ అది కరెక్ట్ కాదు. బాబా దగ్గరికి చాలామంది అప్పుడప్పుడు ముస్లిమ్స్ కూడా వచ్చేవాళ్ళు. కాబట్టి ఆ సినిమాలో చూపించిన పఠాన్ వేరు, సచ్చేతిలో చెప్పబడిన రోహిల్లా వేరు. ఆ రోహిల్లాకు సంబంధించిన వృత్తాంతాన్ని ఆ సినిమాలో చిత్రీకరించలేదు. ఈ పఠాన్ వేరు. ఆ విషయాన్ని మీకు రూఢి చేయడానికి శ్రీ బివి నరసింహస్వామి గారు రచించినటువంటి సాయి భక్తుల అనుభవాలు అనుకుంటాను. ఈ భక్తుల అనుభవాలనే గ్రంథాన్ని శరత్ బాబుజీ గారి తండ్రి గారు శ్రీ సాయి భక్త అనుభవ సంహిత అనే పేరుతో రచించారు. దీంట్లో 113వ పేజీ అబ్దుల్లా జాన్ అంటే ఇవి బివి నరసింహస్వామి గారు
బాబాగారి భక్తులను ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ చేత వ్రాతపూర్వకంగా వారి అనుభవాలని తీసుకొని వాటిని డివోటీస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాయిబాబా అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించడం, దాన్ని తెలుగులో ఏమీ నిన్ను ఉపేక్షింతునా అని బాపట్ల హనుమంతరావు గారు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సాయి భక్త అనుభవ సంహిత అనే పేరుతో మళ్ళీ డివోటీస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాయిబాబా అనే గ్రంథాన్ని తెలుగులోకి శరత్ బాబుజీ గారి తండ్రి గారు కూడా అనువదించడం జరిగింది. ఇవన్నీ వ్రాతపూర్వకంగా ఉంటాయి. మద్రాసులోని మైలాపూర్ బాబా టెంపుల్కి వెళ్తే బివి నరసింహస్వామి గారి చేత నిర్మించబడిన సాయి మందిరంలో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ దొరుకుతాయి. ఇవేమీ కల్పితాలు కాదు, మరొకటి కాదు. దీంట్లో అబ్దుల్లా జాన్ అనే ఇతను పెషావర్ సమీపంలో ఉన్న హజారా జిల్లా, స్వస్థలం టార్ బెల్లా, వయస్సు 40 సంవత్సరాలు. బివి నరసింహస్వామి గారికి వీరు తన అనుభవాలు వ్రాతపూర్వకంగా ఇచ్చిన సందర్భం. మహమ్మదే పఠాన్, కొరాలే, సాకోరి దగ్గర, స్వస్థలం టార్ బెల్లా, పెషావర్ సమీపంలో ఉన్న హజారా జిల్లా. కానీ ప్రస్తుతమైన ఉండింది ఎక్కడ? ఈ అనుభవం ఇచ్చిన సమయానికి సాకోరి దగ్గర, కొరాలే. ఓకే, ఇతను మహమ్మదీ పఠాన్. ఇతని అనుభవంలో భాగంగా ఏం చెప్తున్నారంటే, బాబా చెంతకు రోహిల్లాలు ఉన్నట్లు నేను ఎప్పుడూ చూడలేదు. ఇతని అనుభవంలో ఇతను పోయినప్పుడు రోహిల్లాల్ని ఎప్పుడూ చూడలేదు అంటున్నాడు, వినలేదు కూడా. కానీ మతమౌఢ్యం గల పఠాన్లు వారి వద్దకు వచ్చారని తెలుసు. ఇతను ఏమంటున్నాడు? రోహిల్లాలను నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా అంటున్నాడు. కానీ సచ్చరిత్రలో రోహిల్లా కథ ఉంది. అయితే భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారు. ఆ ఉన్న సందర్భంలో వారు ఎవరితో మాట్లాడతారో వారికి తెలిసిన విషయాలే వీరికి తెలుస్తాయి తప్ప అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదు. సచ్చరిత్రలో లేని అనేక మంది భక్తుల విషయాలు ఈ యొక్క భక్తుల అనుభవాల్లో దొరుకుతాయి. కాబట్టి బాబాగారి చరిత్ర అంటే కేవలం సచ్చరిత్రే కాదు, బివి నరసింహస్వామి గారు రచించినటువంటి భక్తుల అనుభవాలు, ఇంకా అనేక మంది, ఎందుకంటే వందల వేల మంది ఆయన దర్శించి వెళ్ళారు. తెలిసిన వాళ్ళు తెలిసిన విషయాలను అందజేశారు, తెలియనివి ఇంకా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు తిరుపతికి వచ్చిపోతున్న భక్తులు వేలలో లక్షల్లో ఉంటారు. ప్రతి ఒక్క భక్తుని అనుభవం మనకు తెలియదు కదా. ఏ భక్తుడైతే కాస్త ముందుకు వచ్చి పేపర్కి ఇస్తాడో లేకపోతే టీవీలో చెప్తాడో ఆ భక్తుని అనుభవాలు తెలుస్తాయి. అలా చెప్పని వాళ్ళ అనుభవాలు లక్షల్లో ఉంటాయి. అవి తర్వాత ఎవరన్నా తెలుసుకొని చెప్తే మళ్ళీ అప్పుడు కొత్తగా తెలుస్తూ ఉంటాయి. ఇలా ఉంటుంది. కాబట్టి ఇతనికి రోహిల్లాలు వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ లేదు, అందలేదు. అలాగని రాలేదని చెప్పడం లేదు, ఎందుకంటే సచ్చేతిలో ఉంది. కానీ ఇతనికి తెలియలేదు. కానీ ఇతనికి తెలిసిన విషయాలు ఏమిటంటే, మతమౌఢ్యం గల పఠాన్లు వారి వద్దకు వచ్చారని తెలుసు. అంటే ఈ పఠాన్లు మత ఛాందస్సవాదులు, మతోన్మాదులు, అటువంటి వాళ్ళు. రామచంద్ర ఆత్మారాం తర్కడు నాతో చెప్పిన ఒక సంఘటన గురించి వివరిస్తాను. ఈ తర్కడు అనుభవాలు సచరిత్రలో కూడా వస్తుంది. తర్కడు భార్య, తర్కడు కుమారుడు, ఇవన్నీ ఇతను చెప్పాడంట. ఒక రాత్రి తర్కడు బాబాతో చావడిలో నిద్రిస్తూ ఉన్నాడు. కాందహార్ నుండి వచ్చిన మీర్ జమాన్ అనే అతను కూడా అక్కడే ఉన్నాడు. అతను రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా లేచి బాబాతో, బాబా, ఈ హిందువులందరూ ముస్లిం సంప్రదాయాలను మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు ఒప్పుకుంటే ఈ హిందువులందరి గొంతులను ఒక్క వేటుతో నరికివేసి మిమ్మల్ని విడిపిస్తాను అని అన్నాడంట. తర్కడు మెలకువగా ఉండి ఈ మాటలన్నీ విని ఆ దుర్మార్గుడు తనను చంపుతాడేమోనని వణికిపోయాడట. అప్పుడు బాబా మీర్ జమాన్ని సమాధానపరుస్తూ ఇలా అన్నాడు. ఏమన్నాడు? నేను పిచ్చివాడిని, నన్ను పూజిస్తున్న ఈ హిందువులు కూడా పిచ్చివాళ్ళే.
వాళ్ళు నన్ను పూజించటానికి కారణం నేనే కానీ వాళ్ళు కాదు. కాబట్టి కోయవలసింది వాళ్ళ గొంతులు కాదు, నా గొంతే అన్నారు. అంటే నేరం తన మీదే వేసుకున్నాడు. కాబట్టి చంపాల్సి వస్తే వాళ్ళని కాదబ్బాయి, నన్ను చంపాలి అన్నాడు. దాంతో మీర్ జమాన్ మౌనంగా ఉండిపోయాడు. ఏం చేయడానికి పాలుపోక సైలెంట్గా అయిపోయాడు. ఇది ఒక సందర్భంలో జరిగిన విషయం. ఇంకొకటి, నాగపూర్కు చెందిన అబ్దుల్లా ఖాన్ పరమత ద్వేషి, హిందుస్థానీ పఠాన్ అయినటువంటి అతను ఒక పత్రికా విలేకరి. అతనికి మహాత్మా గాంధీ, బూటీ మొదలగు వారితో పరిచయం ఉంది. అతను బాబా దగ్గర 3-4 నెలలు గడిపాడు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా తనను మోసం చేశాడని అప్పుడప్పుడు చెబుతూ ఉండేవాడు. అతను అహ్మద్నగర్లో మరణించాడు. ఒకసారి అబ్దుల్లా ఖాన్ నానా చోప్దార్ను కొట్టాడు. అతని నేరం రుజువైనందున కోపర్గాం మెజిస్ట్రేటు 15 రూపాయల జరిమానా విధించాడు. జరిమానా కట్టేందుకు అతని దగ్గర డబ్బు లేదు. పూచీకత్తు కూడా చూపించకపోవడంతో అతన్ని జైల్లో పెట్టారు. బూటీకి విషయం తెలిసి 15 రూపాయలు పంపించాడు. కానీ అబ్దుల్లా తనను మోసం చేసిన వారే జరిమానా కట్టాలి, కానీ వేరెవ్వరూ కాదు అంటూ నిరాకరించాడు. అప్పుడు బాబా తమ జేబు నుండి 15 రూపాయలు పంపి అతన్ని విడుదల చేయించారు. అతను ఒకసారి బాబాతో, మీరు ఇస్లాం మత సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారు, ఇక్కడ జరుగుతున్న దానికి మీ గొంతు కొయ్యాలి అన్నాడంట. దీనికి బాబా నవ్వారు. అతను తర్వాత బాబాను క్షమాపణ కోరాడు. దానికి కూడా బాబా నవ్వారు. ఇది విషయం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? సాయిబాబా గారి దగ్గరికి పఠాన్లు చాలామంది అప్పుడప్పుడు వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతేగాని బాబా దగ్గరికి వచ్చిన ముస్లింలో రోహిల్లా ఒక్కడే కాదు ముస్లిం అనేది. కాబట్టి బాబాను కొట్టాలని, చంపాలని, ముస్లిం సంప్రదాయాల్ని పాడు చేస్తున్నాడని కోపగించుకున్న వాళ్ళు పఠాన్లు చాలామంది ఉన్నారు. కాబట్టి సినిమాలో చూపించిన పఠాను వేరు, సచ్చరిత్రలో ఉన్న రోహిల్లా పాత్ర వేరు. పాపం ఈ విషయం తెలుసుకోకుండానే లలిత్ కుమార్ గారు ఆవేశపడిపోయి దీనికి లింక్ పెట్టేసి దొరికింది కదా అని మరొకసారి అవకాశం బాబాగారి భక్తుల్ని రండిరా పొండిరా చూడండిరా అనేసి ఆయన నోటికి పని పెట్టేసి మరి కొంత పాపం మూటగట్టుకున్నాడు. సరే, ఆయన పాపం అయింది, మన పుణ్యం మనది. బాబాగారు అంటారు కదా, మంచి కానీ చెడు కానీ ఏది ఇతరులదో అది వాళ్ళ దగ్గర ఉంది, ఏది నీదో నీ దగ్గర ఉంది. పాపం వాడి దగ్గర ఉంటే దాని ఫలితం వాడు అనుభవిస్తాడు, నీకెందుకు, వదిలేయ్ అంటాడు కదా. ఆ విధంగా వారి సంస్కారాలను బట్టి వారు మాట్లాడుతుంటారు. కానీ తర్వాత వారు ఏమన్నారంటే, చర్చలకు రమ్మంటే ఎవరు రావట్లేదు, 1,00,000 రూపాయలు ఇస్తాను నేను, నాతో చర్చలు చేసి బాబా ముస్లిం కాదని నిరూపిస్తే అని ఒక ఛాలెంజ్ విసిరారు. ఓకే, అదే ఛాలెంజ్ సాయి భక్తుల తరపున షిరిడీ సాయి ధర్మ ప్రచార సేవా సమితి తరపున నేను కూడా వారికి సవినయంగా, సగౌరవంగా అదే ఛాలెంజ్ని స్వీకరిస్తూ 2,00,000 రూపాయలు మేమిస్తాం, బాబాగారు ముస్లిం అనే ఆధారాలని పబ్లిక్గా సాయి భక్తుల సమూహంలో ఎప్పుడు చెప్పినట్టే రహస్యంగా రూమ్లో కూర్చొని కాదు, మీరు ఏ సాయిబాబా మందిరం చెప్తే ఆ సాయిబాబా మందిరానికి వస్తాం, భక్తులనందరినీ కూడా పిలిపించుకుందాం. ఎందుకంటే భక్తులు కదా ముఖ్యం. సాయిబాబా భక్తులందరూ మారిపోవాలి, బాబాగారు ముస్లిం అని మీ సంకల్పం కాబట్టి మరి మీ సంకల్పం నెరవేరాలంటే భక్తులను మీరు మార్చాలి. కాబట్టి భక్తుల ముందే మీరు ఏదైనా నిరూపించాలి. కాబట్టి సాయిబాబా భక్తులని సమావేశపరుద్దాం. మీరు కోరిన సాయిబాబా మందిరంలో సాయిబాబా గారు ముస్లిం అనే ఆధారాలను తీసుకొని వచ్చి మీరు నిరూపిస్తే
మీకు 2 లక్షల రూపాయలు సాయి భక్త సమాజం తరపున మేము సమర్పించుకుంటాం. అట్లు నిరూపించలేకపోతే మీకు మా 2 లక్షల రూపాయలు మాకు మరి అవసరం లేదు. మీరు బాబా గారిని పూజించాల్సిన అవసరం లేదు, వారి గొప్పతనాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. మీరు బాబా గారి మీద ఎప్పుడు వీడియోలు చెయ్యను అని ప్రమాణం చేసుకుంటే చాలు. ఎందుకంటే ముఖ్యంగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను. బాబా ముస్లిం అనే విషయంగా మీరు చెప్తున్నారు, బాబా ముస్లిం కాదు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పారు. మోహన్ భగవత్ గారు చెప్పిన తర్వాత కూడా మీరు బాబాని ఇంకా ముస్లిం అనడం ద్వారా వారికంటే మీరు చాలా తెలివిగలవారని, మేధావులని, వారికి ఏమీ తెలియదని వారిని అవమానిస్తూ ఉన్నారు అని హిందూ ప్రపంచమంతా భావించవలసి వస్తుంది. సరే, అది మీ ఇష్టం. మీరు ఎలాగైనా ఆలోచించుకోవచ్చు, ఎలాగైనా మీ ఆలోచనని వ్యక్తపరచవచ్చు. వారు ఒప్పుకున్నంత మాత్రాన మీరు ఒప్పుకోవాలని లేదు. కానీ మీ నోటితో మీరు వారు గనక ఒక మాట చెప్తే నేను అన్నీ మూసుకొని కూర్చుంటాను అన్నారు కాబట్టి వారు చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా మాట్లాడడం అనేది, వారు పరబ్రహ్మని, అందరి దేవతల కంటే గొప్పవాడని, అది వదిలేద్దాం. కానీ బాబాగారు ముస్లిం కాదు, ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన సత్పురుషుడు అని మోహన్ భగవత్జీ గారు చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా ఆయన్ని ముస్లిం అంటున్నారంటే వారి మీద మీకు ఏమాత్రం గౌరవం లేదని మీరు ప్రకటించుకోవడం అనేది హిందూ సమాజానికి, ఆ హిందూ సమాజంలో ఉన్న మాలాంటి వారికి చాలా చాలా బాధాకరం. కనుక ఇది ఒక విషయం. ఇంకోటి, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే నా ఉద్దేశం వరకు, మిగతా వాళ్ళ ఉద్దేశం నాకు తెలియదు, ఒక సాయి భక్తుడిగా మీతో చర్చలు చేయాలి అని అంటే ఇప్పుడు ఉన్న వీడియోలో కూడా మీరు ఈ 1,00,000 రూపాయల ఛాలెంజ్ కాసిన వీడియోలో కూడా సాయి భక్తుల్ని రండిరా అనే ఒక అన్పార్లమెంట్ వర్డ్ ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారు కదా. అటువంటి మీతో చర్చలకు ఏ బుద్ధి ఉన్నవాడైనా, ఏ కడుపుకు అన్నం తినేవాడైనా, మనిషి అన్నవాడు ఎవడైనా సరే గౌరవం లేకుండా రండిరా అని సంబోధిస్తున్న మీతో చర్చలు ఎలా చేస్తారనుకున్నారు? చర్చలకు పిలిచే కనీస మర్యాద కానీ, కనీస సంస్కారం కానీ, సంప్రదాయం కానీ తెలియని నీతో చర్చలు ఎలా చేస్తారు? ముందు అవి తెలుసుకో. చర్చలకు రావాలి అంటే దాన్ని పిలిచే విధానం ఉంటుంది కదా. కాబట్టి సాయి భక్తులను ఒరే అని పిలిచినందుకు మీరు ముందు క్షమాపణ చెప్పి, నేను క్షమాపణ కోరుతున్నాను, చాలా వీడియోల్లో నేను సాయి భక్తుల్ని వెధవలన్నాను, ఇంకా రకరకాలుగా వాళ్ళని కించపరుస్తూ మాట్లాడాను కాబట్టి, అన్పార్లమెంట్ వర్డ్స్ ఉపయోగించాను కాబట్టి మన్నించవలసిందిగా కోరుతూ చర్చలకు రావాల్సిందిగా కోరుతున్నాను అని అంటే అప్పుడు చర్చలకు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్చలు జరగడానికి ఉండవలసినటువంటి ఓ పద్ధతి ఉంటుంది కదా. బట్ ఆ విధంగా అలాగే సాయిబాబా వారిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం అంటే పర్వాలేదు, ఎందుకంటే అప్పుడు అంతా అఖండ భారతం కాబట్టి అది కూడా ఒక స్టేటు, ఓకే. కానీ ఆయన ఝాన్సీ లక్ష్మీబాయి గారిని పట్టించడానికి బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేశాడని ఒక అపవాదు వేశారు కదా. దానికి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్స్ లేవు కదా. కాబట్టి ప్రూఫ్స్ లేకుండా అంత మహాత్ముని మీద, సిద్ధపురుషుని మీద మీరు ఒక పెద్ద అభాండం వేశారు కాబట్టి దానికి బాబా గుడికి వచ్చి బాబా పాదాలకు తల తగిలించి బాబా దగ్గర మోకాళ్ళ మీద వంగి, బాబా మీ మీద నేను లేనిపోని అపవాది వేశాను, సాక్ష్యాలు లేకుండా మీ భక్తులకి చాలా వేదన కలిగించాను, కాబట్టి మమ్మల్ని క్షమించండి అని బాబాని క్షమాపణ కోరి ఆ వీడియో మీ ఛానల్లో పెట్టుకొని అప్పుడు ఆ వీడియోతో పాటు చర్చలకు రండి, ఇప్పుడు సాయి భక్తులు ఎవరైనా
బాబాగారు ముస్లిం కాదని నిరూపించండి అని చెప్పు, అప్పుడు ఆలోచిస్తారు. అప్పుడైనా సరే అది బాబాగారి మందిరంలో జరగాలి, సాయి భక్తుల సమక్షంలో జరగాలి. న్యాయ నిర్ణేతలుగా సాయి భక్తులు వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నీవైనా వాళ్ళనే మార్చాలని చూస్తున్నావు కాబట్టి నీ వర్షన్ కరెక్ట్ అయితే, నీ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళందరూ కూడా బాబాగారిని వదిలేసే అవకాశం ఉంటుంది. మా వర్షన్ కరెక్ట్ అయితే నువ్వు ఓడిపోతే బాబాగారి మీద ఇటువంటి వీడియోలు చెయ్యను అని చెప్పి సభాముఖంగా ప్రమాణం చేసుకొని హాయిగా ఇద్దరం చేతులు కలుపుకొని నమస్కారం పెట్టుకొని సహృద్భావ వాతావరణంలో హాయిగా విడిపోవచ్చు. ఇది ఒక సాయి భక్తుడిగా నా సమాధానం. లలిత్ కుమార్ గారు, మీరు మమ్మల్ని ఒరే అని సంబోధించినా మేము మాత్రం మిమ్మల్ని లలిత్ కుమార్ గారు అనే పిలుస్తాం. ఎన్నిసార్లు మీరు వీడియోలు చేసినా మేము అలాగే పిలుస్తాం. ఓకే, మీ సంస్కారాన్ని మీరు ప్రదర్శించుకోండి, మా సంస్కారాన్ని మేము ప్రదర్శించుకుంటాం. అలాగే మీరేదో గుడిలో మేరీమాత, త్రిమూర్తులు, దత్తాత్రేయుడు, విఘ్నేశ్వరుడు, బాబాగారు ఇవన్నీ చూపించారు. చూడండి, ఇలా గుళ్ళల్లో ఇలా పెడుతున్నారు, ఇలా చేస్తున్నారు ఈ సాయి భక్తులు అని చెప్పి. దాన్ని వీడియోలు చేసేదానికంటే మీకు సమస్య పరిష్కారం కావాలి అంటే ఒక నలుగురు మిత్రులను పెట్టుకొని చక్కగా ఏ గుళ్ళో అయితే మీకు అభ్యంతరకరంగా ఉంది అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి ఆ గుడి కమిటీ వాళ్ళతో మాట్లాడి మీకు కావాల్సిన మార్పులు చేర్పులు అన్న అవకాశం ఉంటే చేయించుకోండి. లేదు వాళ్ళు మొండికెత్తి మేము చెయ్యం, మా ఇష్టం, మా గుడి, ఇది లౌకిక రాజ్యం, మాది లౌకికవాదం, మేము ఇలా అన్ని మతాల వారిని పెట్టుకుంటాము, అది మా హక్కు అని అన్నారనుకోండి, రాజ్యాంగం ప్రకారంగా, చట్ట ప్రకారంగా, మీకున్న హక్కుల ప్రకారంగా ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉంటే కోర్టు ద్వారా చర్య తీసుకోండి. అంతేగాని వీడియోలో పెట్టేసి తిట్టేసి అరిచేసి దీనివల్ల ఏమొస్తుంది? దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే, మీరు ఏదో ఒక వీడియో కాంట్రవర్సీ వీడియో ఒకటి చేసేసి బాబా భక్తుల్ని తిట్టి, బాబాని తిట్టి చేసేస్తే ఓ 10,000 వ్యూస్ వస్తాయి. దానివల్ల మీకు ఒక 10,000 డబ్బులు వస్తాయో నాకు ఎంత వస్తాయో నాకు ఆ విషయం తెలియదు. కానీ అంతకు మించి ఏం ప్రయోజనం ఉండదు కదా. మనం డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడాలనా? డబ్బుల కోసం ఇన్ని సమస్యలు సృష్టించాలన్నా సమాజంలో? కాబట్టి ఒకసారి ఆలోచించుకొని ఇంకా కొద్దిగా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలతో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని వీడియోలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీతో చర్చలు చేయడానికి సిద్ధమే, కానీ మీరు చాలా చాలా తప్పులు చేశారు. బాబా గారిని చాలా తక్కువ చేసి మాట్లాడారు, సాయి భక్తుల్ని తక్కువ చేసి మాట్లాడారు. వాటన్నిటికీ మీరు క్షమాపణ చెప్పుకొని మీరు చర్చలకు వస్తామంటే చెప్పండి. మీరు సెలెక్ట్ చేసిన సాయిబాబా మందిరంలో, మీరు సెలెక్ట్ చేసుకున్న ఊరిలో సాయి భక్తుల సమక్షంలో బాబాగారు ముస్లిం అనే ఆధారాలని తీసుకొని రండి. ఆ ఆధారాలు ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మీకు 2 లక్షల రూపాయలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఆ ప్రయత్నంలో ఉండండి. సాయిరామ్. జై శ్రీరామ్, జై వీరాంజనేయ.